హలో హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఐ హోప్ దట్ యూ ఆల్ ఆర్ ఫైన్. టుడే వచ్చేసి నేను బ్రెడ్ హల్వా స్వీట్ ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకునే విధానం ఏంటనేది చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్గా కావాల్సినవి బ్రెడ్, పాలు, పంచదార, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, పుచ్చపప్పు అంటే వాటర్ మిలన్ సీడ్స్ అండి. సో ఫస్ట్గా మనం బ్రెడ్ని తీసుకుని దానికి ఉన్న బ్రౌన్ పార్ట్ అనేది రిమూవ్ చేసేసి వైట్ పార్ట్ని 4 పార్ట్స్గా ఒక 4 బ్రెడ్స్ అయితే తీసుకోండి. 4 బ్రెడ్స్ని కూడా బ్రౌన్ పార్ట్ రిమూవ్ చేసి వైట్ పార్ట్ని వరకు ఇలా 4 పీసెస్లా కట్ చేసి ఫ్యాన్ గాలికి ఒక 10 to 15 మినిట్స్ వరకు ఈ పీసెస్ని ఇలా ఈ రకంగా ఉంటాయండి, వీటిని గాలికి ఉంచండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని దానిలో నెయ్యి వేసుకోండి, ఒక 2 స్పూన్స్. దీనిలో మనం ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం తీసుకున్నామో కాజు, కిస్మిస్, వాటర్ మిలన్ సీడ్స్, వీటిని మనం లైట్గా వేయించుకోవాలి. ఈ రకంగా లైట్ కలర్ అనేది తిరుగుతుందనమాట. సో ఈ రకంగా డ్రై ఫ్రూట్స్ వరకు ఈ 3 రకాలు తీసుకున్నాం కదా, వీటిని వేయించుకుని ఈ రకంగా పక్కన పెట్టేసి ఉంచండి. ఈలోపు దానిలోనే కొద్దిగా నెయ్యి వేసుకుని బ్రెడ్ ముక్కలు ఏవైతే మనం పక్కన పెట్టి ఉంచామో వాటిని వేసుకోండి. ఈ రకంగా వీటిని లైట్గా వేయించుకోండి బ్రెడ్ని నేతితోటి. ఇలా గోల్డెన్ కలర్ అనేది రావాలన్నమాట బ్రెడ్ పీసెస్ మొత్తం. ఆ తర్వాత పాన్లో షుగర్ వేసుకొని 1/2 కప్ దానిలో వాటర్ పోసుకోండి. పాకం అనేది తయారవనివ్వండి. లైట్గా తీగ పాకంలా వస్తుందండి. సో కొద్దిగా ఇలాచీ పౌడర్, ఈలోపు మనం ఫుడ్ కలర్ కొద్దిగా తీసుకోండి. ఆరెంజ్ రెడ్ కలర్ తీసుకున్నాను. ఇట్స్ ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు. సో ఇలా పాకం తయారయ్యేటప్పుడు ఇలా ఫుడ్ కలర్ వేసేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇలా కలుపుకుని ఆ తర్వాత మనం బ్రెడ్ పీసెస్ ఏవైతే వేయించుకున్నామో ఆ బ్రెడ్ పీసెస్ని వేసేసుకోండి. ఇలా మనం బ్రెడ్ పీసెస్ మొత్తం వేసుకుని ఒకసారి ఇలా కదపండి ఫుడ్ కలర్తో పాటు బ్రెడ్ పీసెస్ని. అలా కలుపుకున్న తర్వాత మనం కాచి చల్లార్చుకున్న పాలు తీసుకోండి, ఒక 1/2 కప్ పోసుకోండి. మళ్ళీ ఆ బ్రెడ్ పీసెస్ మొత్తం పాలతో కలిపి తిప్పండి. ఇలా తిప్పుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏవైతే పక్కన ఉంచుకున్నామో వాటిని వేసేసుకోండి స్వీట్లో. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ స్వీట్ మొత్తం కలిసేలాగా ఇలా కలిపి తిప్పండి స్వీట్ మొత్తానికి. సో ఇలా ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఫైనల్లీ ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి స్వీట్ మొత్తం కలిసేలాగా నెయ్యి పైకి తేలే వరకు ఉంచండి. అంతే, స్వీట్ రెడీ అయిపోయింది. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. యాక్చువల్లీ ఫంక్షన్స్లో వేసే బ్రెడ్ హల్వా కూడా ఇలానే ఉంటుందండి, బట్ వాళ్ళు కోవా అనేది వేస్తారు. టైంకి నా దగ్గర కోవా అనేది అవైలబుల్గా లేదు, అందుగురించి నేను వేయలేదు. మీ దగ్గర కోవా అనేది అవైలబుల్గా ఉంటే స్వీట్లో కోవా కూడా వేసుకోండి, చాలా టేస్ట్ అనేది పెరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేయండి. అంతేకాదు చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తప్పకుండా వస్తాయి. సో మరి ఈ స్వీట్ అయితే ఇంకెందుకు ఆలస్యం, రెడీ చేసుకొని తినండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.